ముకుందాపురము పెనిక్షార్ల పొలం 580. మా భూమి సూర్యచంద్రారెడ్డి అనే అతను దౌర్జన్యంగా తీసుకున్నాడు. 20 ఏళ్ళ నుంచి మేమే సాగులో ఉన్నాము. ఈ 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి తను పాస్బుక్లు చేయించుకున్నాడు. సూర్యచంద్రారెడ్డి అనే అతను మేమే సాగులో ఉన్నాము. అతను వచ్చి మేము పంట పెట్టినట్లల్లా తను వచ్చి దున్నేస్తున్నాడు. పంట పెట్టి మేము పెడతంటే తను వచ్చి దున్నుతూనే ఉంటాడు. మీరు సాగులో ఉంటే మీ సాగు పర్మిషన్ ఏం లేదమ్మా? డి పట్టా ఉంది. మీరు పెట్టిన పంటను ఆయన వచ్చి దున్నేసంటే మీరు ఏమైనా కేసు పెట్టినారా? కేసులు పెట్టినాం. దీని మీద ఎంఆర్ఓకి ఏమైనా అర్జీ ఇచ్చినారా? ఎంఆర్ఓకి ఇచ్చినాము. ఎంఆర్ఓకి ఎప్పుడు ఏ సంవత్సరంలో ఇచ్చినారు? ఎంఆర్ఓకి అర్జీలు ఇస్తానే ఉన్నాం. 4 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి ఇస్తానే ఉన్నాం. అధికారులు ఎవరు స్పందించలేదా? ఎవరు స్పందించలేదు అధికారులు. ఈ 1వ తేదీ నుంచి టెంట్ వేసినాము. 1, 2, 3, 4, 5వ తేదీ వరకు టెంట్ వేసినాము. టెంట్లో ఎంఆర్ఓ మేడము ఎండార్స్మెంట్ ఇచ్చింది. 15 ఎకరాల భూమి 16 ఎకరాల భూమి డీఫార్మ్ అని మేడం ఇచ్చింది. ఆ భూమి మాకు సొంతం అవుతుందనే మూమెంట్లో సూర్యచంద్రారెడ్డి అనే అతను మా నాయకుల మీద చాలా దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కరికి 1,00,000 ఇచ్చినానని చాలా దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు మా నాయకుల మీద. ఇవన్నీ తప్పుడు విషయాలన్నీను అన్యాయాలన్నీ తెలుసుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. పేరు తరిమెల నాగరాజు, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు. 2018 నుంచి ఈ ప్రాంతానికి ఇన్ఛార్జిగా ఉంటున్నాం. కానీ అనేక ఉద్యమాల్లో ముకుందాపురం నుంచి దళితుల విషయం మా దృష్టికి రావడం జరిగింది. దాన్ని వెంటనే 87లో ఇలా పట్టా ఇచ్చారు. అది సమాచార హక్కు చట్టం ప్రకారం తీసుకున్నాం. అదేవిధంగా సూర్యచంద్రారెడ్డికి ల్యాండ్ ఎంత ఉంది ఆ విషయాలు కూడా మేము ఆర్టీ యాక్ట్ కింద తీసుకున్నాం. అనేక ఉద్యమాలు పోరాటాల రూపంలో గతంలో కూడా టెంట్ వేసాం, మొన్న కూడా టెంట్ వేసాం. కానీ ప్రజా సమస్యల పైన ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు వస్తుంటాయి. కానీ సూర్యచంద్రారెడ్డి గారికి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం 5 ఎకరాలు మించి ఉండకూడదు. దళితులు వేమారెడ్డి దగ్గర జీతాలు ఉన్నారు. వాళ్ళ నుంచి వీళ్ళకి తెలియకుండా ఇప్పటికి 20 ఏళ్ళు వీళ్ళే సాగులో ఉన్నారు. వీళ్ళకి తెలియకుండానే భూమి అధికార పార్టీ వాళ్ళతో లేదా ధనాదాహంతో వెంటనే వాళ్ళు పాస్బుక్లు ఎక్కించుకోవడం జరిగింది. కానీ పేదలు వాళ్ళకు వాస్తవాలే తెలియదు. సొసైటీ బ్యాంకులో అప్పులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు బ్యాంకు లోన్ కూడా పోయే పరిస్థితిలో లేదు. కానీ వాస్తవం చెప్పాలనుకున్నామంటే ఈ భూమి మా దగ్గరే ఉందనుకుంటున్నారు. కానీ రికార్డుల ప్రకారం సూర్యచంద్రారెడ్డికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ 2-3 ఏళ్ల కాలం నుంచి వీళ్ళు వేసిన పంటను ధ్వంసం చేస్తున్నాడు. కానీ అతనికి రికార్డెడ్ ప్రకారం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంటే ఏమి? భూస్వాముల దగ్గర కొంత భూమిని పేదలకు ఇవ్వాలి. పేదలకు కూడా సమానంగా భూస్వాములు, పేదలు, దళితులు సమాంతరంగా అసమానతలు పోవాలనే ఉద్దేశంతో రైతాంగ పోరాటాలు అనేక రూపం 1921 నుంచి అనేక పోరాటాలు చేసి 1977లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చారు. కానీ నిన్న వీడియోలో మాట్లాడినప్పుడు కొంతమంది వామపక్ష నాయకులు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళకు కూడా 1-2 ఎకరాల దళిత సంఘాల నాయకులు దళితులకు 1-2 ఎకరాలు వచ్చిందని అంటే ఆ రోజు వాళ్ళు చేసిన మహనీయుల పోరాట పుణ్యమే. అది ఆ 1-1.5 ఎకరా ఈ రోజు కూడా దళితుల దగ్గర ఉందనంటే భూస్వాములు కొనుక్కోవచ్చు అని అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏం చెప్తుంది? 5 ఎకరాల మించి కొనకూడదు. ఆ భూమి కొన్న 6 నెలలు జైలు, 2,000 జరిమానా అని ఉంది. తహసీల్దార్ గారి ముందరే వీడియోలో స్పష్టంగా చెప్పారు, మేము కొన్నామని. ఆ ఒక్క పాయింట్తోనే వాళ్ళ మీద వెంటనే రద్దు చేయడానికి అవకాశం ఉంది. అందువల్ల కలెక్టర్ గారు వెంటనే స్పందించాలా. ప్రభుత్వ భూములు వెంటనే ఉన్న ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ఉన్న భూముల్ని 20 ఎకరాలు ఉన్న భూముల్ని వెంటనే పేదలకు ఇవ్వాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా పైన తరిమెల నాగరాజు చెన్నారెడ్డి పైన 1,00,000 ఇచ్చామని చెప్పారు. మేము దానికి సవాల్కి సిద్ధం. మేము కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. మేము ఎక్కడిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారంటున్నారు. అవి కూడా ఫోన్ కాల్స్ కానీ లేదన్న సీసీ ఫుటేజ్లు కానీ ఎవిడెన్స్తో ఉన్నా కూడా నేను 2018 నుంచి ఉన్న ఇప్పటి వరకు దాదాపు 7 సంవత్సరాలు ఒక్క ఫోన్ కాల్ కానీ నేను మాట్లాడింది కానీ లేదా మేము ఎక్కడైనా మాట్లాడిన సీసీ ఫుటేజ్లో కానీ మేము ఎక్కడైనా కూడా మాట్లాడిన ఆధారాలు చూపిస్తే చాలు ఆయన చెప్పేదానికి అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇంకోటి కూడా ఉంది మా దగ్గర. ఈ మధ్యకాలంలోనే మా ఇట్లాంటి రూమర్స్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ చెప్తే మా దగ్గర ఆడియో రికార్డింగ్ కూడా ఉంది.
తన భార్య అతను మా పిల్లలు సచ్చిగానంటే చెన్నారెడ్డికి నాగరాజుకి మేము ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆడియో రికార్డింగ్ కూడా ఉంది మా దగ్గర. మేము కూడా పోలీసులకు కూడా ఇచ్చాము. మేము ఈ సీఎం ప్రోగ్రాంలో ఉండి పోలీసులు లేరు. రేపు 11వ తేదీ విచారణ జరుపుతారు. పూర్తిగా డెప్త్గా దీని వెనకలు ఎవరున్నారు ఈ పూర్తిగా విచారణ చేసి వాస్తవాలు బయటికి తీసుకొచ్చి మా పైన నిరాధారణ ఆరోపణలు చేస్తే అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. చెన్నారెడ్డి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గార్లదెన్న. నిన్నటి రోజున మా పైన ముకుందాపురం సూర్యచంద్రారెడ్డి ఒక ఆరోపణ చేసినాడు. చెన్నారెడ్డి అక్కడ దళితులకు భూమి వాళ్ళు అక్కడ భూమి కావాలని ఫైట్ చేస్తుంటే వాళ్ళ భూమి నేను ఇప్పిస్తాను, వాళ్ళ అడ్డు తొలగిస్తాను, కాబట్టి మీకు ఒక్కొరికి ₹1,50,000 ఇచ్చినానని చెప్పేసి చెన్నారెడ్డికి 1,50,000, నాగరాజుకి 1,50,000 ఇచ్చినానని చెప్పేసి నిన్నటి రోజున ఆరోపణ చేసినాడు. ఆ ఆరోపణకి ఆయన ఏమైనా ఎక్కడైనా ఇచ్చినట్లు కానీ ఆరోపణ చేస్తే దేనికైనా సరే ఆయన ఎప్పుడన్నా కానీ ఈ 2.5 సంవత్సరంలో ఎప్పుడైనా నాకు ఫోన్ కాల్ చేసింది కానీ, నేను ఆయనకు ఫోన్ కాల్ చేసింది కానీ, ఇంకా ఎవరన్నా కానీ ఫోన్ కాల్తో నేను ఆయన ఎక్కడన్నా మాట్లాడింది కానీ, సీసీ ఫుటేజ్లు ఎక్కడైనా కానీ ఈ గార్లెన్న మండలంలో ఎక్కడైనా నేను ఆయనతో కలిసింది కానీ సీసీ ఫుటేజ్లు ఆయన ఆరోపణ నిరూపణ చేస్తే దేనికైనా సరే, లేదైతే ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నిన్నటి రోజు కూడా కేసు పెట్టినాం. కాబట్టి ఆయనకు దళితులకు మేము అండగా ఉండే ఉద్దేశిస్తే మమ్మల్ని అబాస్ పాలు చేయడానికే ఇంత పూనుకున్నాడు. కాబట్టి వెంటనే అతని పైన చట్టపరమైన చర్యలకి తీసుకోవడానికి కూడా మేము ఎలాంటి వెనుకాడబోమని స్పష్టంగా చెప్తున్నాను.